గుడ్ ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం సార్. ఆహ్, నేనిప్పుడు ఆల్రెడీ మొన్న ఎంఎల్‌హెచ్‌పిస్‌కి మేము ట్రైనింగ్ అయితే తీసుకున్నాము. ఏఎన్ఎమ్స్‌కి ఇంకా ఫర్దర్‌గా తీసుకుంటాం. సో, యాక్చువల్లీ టీబీఎంబీఏ 1.0 అనేది మనం కంప్లీట్‌గా ఇప్పుడు 100% చేసేయాలి. నిక్ష ఐడీస్ ఎవరివైతే పెండింగ్ ఉన్నాయో. పెండింగ్స్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ స్టెప్ టీబీఎంబీఏ 2.0 అనమాట. 1.0కి 2.0కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనకి కొన్ని హై రిస్క్ విలేజెస్ అనేవి యాడ్ అయ్యాయి. ఆ హై రిస్క్ విలేజెస్ అనేది మేము టీయూ వైస్ అండ్ టీహెచ్‌సి వైస్ పర్టిక్యులర్ ఎస్టీఎస్ ఆ కన్సర్న్డ్ ఎస్టీఎస్‌కి మేము ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసేసాం. సో, ఫస్ట్ దానికి ఇంకా వల్నరబుల్ పాపులేషన్‌తో పాటు ఈ హై రిస్క్ పాపులేషన్ అనేది కూడా ఇప్పుడు మనం స్క్రీన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము లాస్ట్ టైమ్ 1.2లో ఏంటంటే మేమే కొంతమంది వల్నరబుల్ పాపులేషన్‌ని ఐడెంటిఫై చేసి మనకి స్టేట్ నుంచి మొత్తం 8 గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఆల్కహాలిక్స్ గ్రేటర్ థాన్ ఏజ్ గ్రేటర్ థాన్ 60 ఉన్నవాళ్ళు అండ్ ఈ హై రిస్క్ పీపుల్ మొత్తం డయాబెటిక్, స్మోకర్స్ ఇలా పాస్ట్ టీబీ పేషెంట్స్. సో, ఇలాంటి కేటగిరీస్ వాళ్ళందరినీ మేమే మీకు టార్గెట్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరికీ నిక్ష ఐడీస్ అనేది క్రియేషన్ జరిగింది. ఇంకా కొన్ని ఎక్కడైతే ఈరోజు మేడం చెప్పారో ఆ పెండింగ్స్ అన్ని 100% చేసుకోవాలి. వాటితో పాటు ఇప్పుడు సెకండ్ టీబీ 2.0లో ఏం చేస్తారంటే ఇప్పుడు మేము ఏమైతే హై రిస్క్ విలేజెస్ ఇచ్చామో ఆ హై రిస్క్ విలేజ్ లోని సర్టెన్ టార్గెట్ అంటూ ఏం లేదు. ఎంతైతే పాపులేషన్ ఉన్నారో కంప్లీట్ పాపులేషన్ ఇప్పుడు ఆ విలేజ్ లోని 2000 మెంబర్స్ ఉన్నా, 3000 మెంబర్స్ ఉన్నా కంప్లీట్ గా మనం వాళ్ళందరినీ స్క్రీన్ చేయాలి. ఎందుకంటే అది హై రిస్క్ అన్నమాట. సో, ఇప్పుడు 2.0లోని ఇది మీకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతున్న టార్గెట్. ఈ టార్గెట్ మాకు స్టేట్ నుంచి ఏమీ రాలేదు కానీ ఇది మీ నుంచి మాకు రావాలి. సో, అది మీ నుంచి మాకు ఏ ఫార్మాట్ లో రావాలో అలాంగ్ విత్ లాస్ట్ టైమ్ ఇచ్చిన వల్నరబుల్ పాపులేషన్ తో పాటు కలిపి ఎలా అయ్యాలో మేము ఈ ఫార్మాట్స్ లోని చెప్తామన్నమాట. కమింగ్ ఆశా డే రోజు మీరందరూ ఆహ్, ఆశాస్ కి ఏఎన్ఎమ్స్ అట్ ద సేమ్ టైమ్ ఎంఎల్‌హెచ్‌పిస్ కి కూడా కొంచెం మీరు ట్రైనింగ్ అనేది మీరు పెట్టుకొని మాకు ఇది 1 వీక్ లోని ఇది యాక్చువల్లీ హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. సో దట్ మాకంటూ ఒక డిస్ట్రిక్ట్ వైస్ టార్గెట్ అనేది వస్తుంది. మొత్తం ఎంతమందిని స్క్రీన్ చేయాలనేది. సో, ఇది ఫస్ట్ మీకు చూపిస్తుంది. నేను ఆశా ఫార్మాట్ చూపిస్తున్నాను. ఆశా ఫార్మాట్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్‌లోని 2 ఉన్నాయి. వీళ్ళేమి జస్ట్ ఒక సాఫ్ట్ కాపీ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేసుకొని, ఈ కాపీస్ ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళొక నోట్‌బుక్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ప్రతీదీ మనం ప్రింట్ ఔట్ తీసుకోకుండా వాళ్ళది ఏదైతే నోట్‌బుక్ ఉందో కంఫర్టబుల్‌గా ఆ నోట్‌బుక్‌లో ఈ కాలమ్స్ అన్ని ఎవరైనా స్టేట్ వాళ్ళొచ్చి అడిగినా కూడా ఈ కాలమ్స్ అన్ని వాళ్ళు మెయింటైన్ చేసేలాగా చూడాలి. మస్ట్ అండ్ షుడ్‌గా. ఎందుకంటే లాస్ట్ టైమ్ స్టేట్ వాళ్ళు అడిగినప్పుడు ఒక్క ఆశ కూడా ఈ 10 సింప్టమ్స్ ఏదైతే ఆశా ఫార్మాట్‌లో ఉన్నాయో, ఈ 10 సింప్టమ్స్ ఏది కూడా ఆశ చెప్పలేకపోయారు. సో, మేక్ ష్యూర్ ఈసారి ఈ 10 సింప్టమ్స్ అనేవి వాళ్ళ ఫింగర్ టిప్స్‌లో ఉండేలాగా మీరు చెప్పాలి. సో, ఫస్ట్ ఆశా ఫార్మాట్ ఏంటంటే, వీళ్ళు కంప్లీట్‌గా ఇండివిడ్యువల్ వైస్ రాస్తారు ఆశాస్. సో, నేమ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్, తర్వాత వాళ్ళ అడ్రెస్ రాస్తారు. ఏజ్, జెండర్ అండ్ దెన్ ఈ వల్నరబిలిటీ క్రైటీరియా అన్నమాట. సో, ఇందాకల మీకు ఆల్రెడీ లాస్ట్ టైమ్ 8 కేటగరీస్ ఇచ్చాం. అది కాకుండా ఇంకా ఎక్స్‌ట్రాగా ఈసారి మనం ఇంకా కొన్ని యాడ్ చేశాం. సో, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కేటగరీ అంటే పర్సన్ విత్ పాస్ట్ టీబీ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎప్పుడైనా టీబీ వచ్చిందా? అన్న ఆ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్‌కి 1 అనేది ఏస్తామనమాట. సో, ఇలా హౌస్ హోల్డ్ కాంటాక్ట్ ఏమైనా టీబీ పేషెంట్ హౌస్ హోల్డ్ కాంటాక్ట్ అయితే ఆయనకి నంబర్ 2 అనేస్తాం. గ్రేటర్ థాన్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే 3 ఏస్తాం. సో, ఇలా 10 వరకు మనకి 1-10 వరకు కంప్లీట్‌గా ఉన్నాయన్నమాట. ఈ 10థ్ వన్ ఏంటంటే అదర్. అంటే ఇప్పుడు ఇవిచ్చిన 1-9లో కాకుండా ఈ అదర్ అంటే వాళ్ళకి ఇక్కడ కింద ఫుట్ నోట్‌లో చూడొచ్చు. ఏమైనా లైక్ లివర్ డిసీజ్ ఉందా? కిడ్నీ డిసీజ్ ఉందా? ఆస్తమా ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నాదా? సో, ఇవేమైనా ఉంటే అవి 100లోకే వస్తాయన్నమాట. సో, ఇది వల్నరబిలిటీ క్రైటీరియా. ఇంతవరకు ఏంటంటే ఆశాస్ ప్రీ క్యాంపెయిన్ అంటే క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వక ముందే ఆశాస్ ఇవన్నీ ఈ వీక్‌లోని వాళ్ళు ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఇండివిడ్యువల్స్ ఎవరెవరు వస్తారంటే బోత్ ఆల్రెడీ మేము లాస్ట్ టైమ్ ఇచ్చిన వల్నరబుల్ పాపులేషన్‌తో పాటు హై రిస్క్ విలేజెస్ ఆ ఆశా అండర్‌లో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి ఇండివిడ్యువల్ వైస్‌గా ఆశాస్ రెడీ చేసుకొని ఉండాలి ప్రీ క్యాంపెయిన్‌గా. డ్యూరింగ్ ద క్యాంపెయిన్ ఆశా వాళ్ళు స్క్రీనింగ్ చేసుకోవాలి ఇవన్నీ. వాళ్ళకేమైనా వల్నరబిలిటీ క్రైటీరియా ఏమైనా కాఫ్ ఉందా? బ్లడ్ ఏమైనా వస్తుందా? సో, ఈ 10 సింప్టమ్స్ ఏవైతే ఇక్కడ మేము స్పెసిఫై చేసామో, అవన్నీ వాళ్ళు డ్యూరింగ్ ద క్యాంపెయిన్ స్క్రీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలనమాట. తర్వాత
ఇప్పుడు టీబీఎంబీ 1.0కి 2.0కి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి హై రిస్క్ విలేజెస్ అనేవి మనకి యాడ్ అయినాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనం 1.0లోని యాక్చువల్లీ సెంట్రల్ వాళ్ళకి ఏంటంటే స్క్రీనింగ్ అంటే వాళ్ళ దృష్టిలో ఎక్స్‌రే తీయడం. కానీ మనకి 1.0లో ఎక్స్‌రే ఫెసిలిటీ లేదు కాబట్టి, మనకి హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రేస్ అనేవి మనకి సెంట్రల్ నుంచి ప్రొవైడ్ చేశారు. సో, ఆల్రెడీ మనకిప్పుడు 3 ఎక్స్‌రేస్ అనేవి మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు మీకిచ్చిన టార్గెట్ ఆల్రెడీ ఇచ్చిన వల్నరబిలిటీ టార్గెట్ దాంతో పాటు హై రిస్క్ పాపులేషన్ వాళ్ళందరికీ మనం ఎక్స్‌రే తీయాలన్నమాట. సో, ఆ ఎక్స్‌రేస్‌కి ఈ ఆశాస్ ముందుగానే ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్‌రే కాలమ్ అందరికి విజిబుల్ గానే ఉంది కదా! సో, హైలైట్ చేశాను. సో, ఫస్ట్ ఎక్స్‌రే. ఇఫ్ ఎనీ వల్నరబిలిటీ క్రైటీరియా ఏమైనా ఎక్స్‌రేస్ ఎవరెవరికి తీయాలో ఇక్కడ ఈ 4 కాలమ్స్ లోని మనకి తెలుస్తాయన్నమాట. ఎస్ కాలమ్‌లో మనం ఇక్కడ ఫస్ట్ ఏం చూస్తున్నామంటే ఏదైనా వల్నరబిలిటీ క్రైటీరియా అంటే ఇప్పుడు మనం ఇక్కడ 1-10 వరకు మనం పెట్టుకున్నాం కదా! ఆ వల్నరబిలిటీ క్రైటీరియాలో ఉన్నారా? లేకపోతే ఆ వల్నరబిలిటీ క్రైటీరియాలో ఉండకపోవచ్చు. ఇప్పుడు చైల్డ్ ఉన్నారు. ఆళ్ళు ఈ క్రైటీరియాలో రాకపోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే ఏమైనా సింప్టమ్స్ ఉండొచ్చు. అలా క్రైటీరియా లేకపోయినా సింప్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళిద్దరికీ మనం ఎక్స్‌రే తీయాలన్నమాట. వాళ్ళకి వల్నరబిలిటీ క్రైటీరియాలో ఉంటే యెస్ అనేస్తాం. ఇన్ కేస్ సింప్టమ్స్ ఉన్నా యెస్ అనేస్తాం. ఈ 2 లేకపోతే మనం నో అనేసుకుంటాం ఈ యెస్ కాలమ్‌లో. ఈ పాస్ట్ 1 ఇయర్‌లో ఇన్ కేస్ వాళ్ళకేమైనా ఎక్స్‌రే తీస్తే మరలా ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు. అదే ఎక్స్‌రేని మనం ఫార్వర్డ్ చేసుకుంటామన్నమాట. టీ కాలమ్‌లో పాస్ట్ 1 ఇయర్‌లో ఏమైనా ఎక్స్‌రే తీసారా? తీస్తే యెస్ లేకపోతే నో. నెక్స్ట్ యూలో ఏంటంటే ఎక్స్‌రే ఇప్పుడు మనం ప్లాన్ చేసుకోబోతున్న క్యాంపెయిన్‌లోని తీసారా లేదా? అంటే డ్యూరింగ్ ద క్యాంపెయిన్ మనం ఈ కాలమ్ అనేది మనం రాసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఆల్రెడీ ఆ క్యాంపెయిన్‌లో హ్యాండెల్డ్ ఎక్స్‌రేస్ ద్వారా ఎక్స్‌రేస్ తీస్తే యెస్ అని చెప్తాం. తర్వాత ఈ హ్యాండెల్డ్ ఎక్స్‌రేస్ ఏంటంటే ఏఐ ఇన్‌కార్పొరేటెడ్‌గా మనకి రిపోర్ట్స్ అనేవి ఇప్పుడు మార్నింగ్ ఎక్స్‌రేస్ తీస్తే ఈవినింగ్ కల్లా మనకి రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది. అబ్‌నార్మలా? నార్మలా అని. సో, ఆషాస్ పర్టిక్యులర్‌గా ఇక్కడ రాసుకోవాలి. నార్మలా? అబ్‌నార్మలా? ఎందుకంటే అబ్‌నార్మల్ వాళ్ళకి మనం ఫర్దర్‌గా ఎక్స్‌రే ఐ మీన్ నాట్ టెస్టింగ్ అనేది స్పుటం అనేది పంపించుకోవాలన్నమాట. ఆల్రెడీ మొన్న లాస్ట్ టైమ్ తీసేసాం కదా! సో, మళ్ళీ ఈసారి తీయాలా? వద్దా? అని క్వెషన్ రావచ్చు. బట్ ఏదైతే అబ్‌నార్మల్ అని వచ్చిందో ఎక్స్‌రే డెఫినైట్‌లీ వాళ్ళకేంటంటే స్పుటం అనేది మరలా మనం కలెక్ట్ చేయాలన్నమాట. సో, ఇది నెక్స్ట్ నాట్ ఇండికేటర్. ఈ ఎక్స్‌రే అయిపోయిన తర్వాత నాట్ ఇండికేటర్ W-Z వరకు సేమ్ ఇదే. సింప్టమ్స్ ఉంటే సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే అబ్‌నార్మల్‌గా ఎక్స్‌రే ఉన్నాదా? వాళ్ళలోని మనం నాట్ తీయాలి. అండ్ శాంపుల్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఎవరెళ్తున్నారు? ఆ నేమ్ కూడా పర్టిక్యులర్‌గా ఉండాలిక్కడ. తర్వాత ఏంటంటే శాంపిల్ టెస్టెడ్. ఆహ్, శాంపిల్ అనేది టెస్ట్ అయిందా లేదా అనేది కూడా మనం ఇక్కడ వై కాలమ్‌లో రాయాలి. అండ్ ఆ శాంపిల్ రిజల్ట్ టీబీ అనేది డిటెక్ట్ అయిందా లేదా అనేది జెడ్ కాలమ్‌లో రాయాలన్నమాట. సో, లాస్ట్ టైమ్ ఏంటంటే నాట్ చాలా హాఫజార్డ్‌గా అంటే ఒక ప్రాపర్ ఆహ్, రికార్డ్ మెయింటైన్ చేయకుండా జస్ట్ పంపించేసారనమాట. బట్ ఈసారి మాత్రం స్ట్రిక్ట్‌గా మనకి రికార్డ్ అనేది అంటే ఎక్స్‌రే ఒకటి అబ్‌నార్మల్ వచ్చిందంటే వాళ్ళందరికీ ఎక్స్‌రే అబ్‌నార్మల్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ నార్మల్‌గా ఉన్న ఇన్ కేస్ ఆ పేషెంట్ సింప్టమాటిక్‌గా కొంచెం మనకి క్లినికల్ కేసెస్ ఉంటాయి. సో, అలాంటి కేసెస్ ఆర్ ఎల్స్ ఇన్ కేస్ ఎక్స్‌ట్రా పల్మనరీ కేసెస్ వాళ్ళందరికీ కూడా మనము నాట్ అనేది పంపించాలనమాట. సో, ఆషాస్‌కి వాళ్ళ విలేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విలేజ్ అండర్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా తనకు ఆ ఐడియా ఉండాలి. కంపల్సరీ వాళ్ళని ఆశా ఎవరైనా ఇన్‌కేస్ సెంట్రల్ టీమ్ ఎవరొచ్చినా ఈ 10 సింప్టమ్స్ అడుగుతారు. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌రే ఎవరికి చేయాలి, నాట్ ఎవరికి చేయాలనేది కూడా అడుగుతారు. అండ్ అబ్‌నార్మల్ వచ్చిన వాళ్ళందరిది రికార్డ్ వాళ్ళు ఒక నోట్ బుక్‌లో క్లియర్‌గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఎక్స్‌రే నెగెటివ్ వచ్చింది, నాట్ నెగెటివ్ వచ్చింది. బట్ స్టిల్ ఆ పేషెంట్ ఇంకా సింప్టమాటిక్‌గా ఇంకా డౌట్‌ఫుల్‌గా ఉంటే మనం హై రిస్క్ పాపులేషన్ డెఫినైట్‌లీ ఈళ్ళకి ఎప్పుడైనా రావచ్చు.
సో వాళ్ళందరిలో ఏం చేస్తామంటే సైటీబీ అనేది మనము మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు సిమ్టమ్స్ కనబడకపోవచ్చు, బట్ ఫర్దర్ గా వాళ్ళకి ఎప్పుడైనా రావచ్చు. సో అలా లేటెంట్ ఇన్ఫెక్షన్ ని డిటెక్ట్ చేసేది ఈ సైటీబీ అనమాట. సో ఎక్స్రేలో మీకు లేదు, నాట్ లో లేదు, బట్ వీళ్ళు ఏంటి హై వల్నరబిలిటీ క్రైటీరియాలో ఫిట్ అవుతున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళకి సైటీబీ టెస్టింగ్ అనేది చేయాలన్నమాట. సో సైటీబీలో కూడా నెగిటివ్ వస్తే అప్పుడు మనం పేషెంట్ ని నార్మల్ అని డిక్లేర్ చేస్తాం, జస్ట్ నాట్ వరకు ఆగిపోకుండా. సో ఇది ఆశాస్ చేసేలాగా ఏఎన్ఎంస్ ని మీరు ట్రైన్ చేయండి. ఈ ఆశా ఫార్మాట్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఈ రోజు నేను గ్రూప్ లోని అది షేర్ చేస్తాను. ఇది ఆశా ఫార్మాట్. అందరికి ఇది క్లియర్ గానే ఉంది కదా? మామన్ సార్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఆశా ఫార్మాట్ క్లియర్ గా ఉందంటే నేను నెక్స్ట్ ఫార్మాట్ కి వెళ్ళిపోతాను. అంతా క్లియర్ అయినా సార్ మ్యామ్ ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. తర్వాత ఇప్పుడు మనం ఎంఎల్హెచ్పి ఫార్మాట్స్ కి వస్తున్నాం అనమాట. ఇది ఆల్రెడీ మేము ఎంఎల్హెచ్పిస్ కి వాళ్ళకి మొన్న ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇన్ కేస్ ఎంఎల్హెచ్పి ఎక్కడైనా లేకపోతే ఇది ఏఎన్ఎం ద్వారా అయినా మనం ఫిల్ చేయాలన్నమాట. ఇందాకలో ఆశాస్ అనేది వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ఫిల్ చేస్తారు. కానీ ఎంఎల్హెచ్పిస్ ఏంటంటే విలేజ్ వైజ్ వాళ్ళు ఫిల్ చేయాలన్నమాట. సో కొంచెం కంబైన్డ్ వర్క్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎంఎల్హెచ్పిస్ ఏంటంటే ఇండివిజువల్ గా వాళ్ళు నోట్ చేసుకోక్కర్లేదు. ఒక విలేజ్ వైజ్ ఇప్పుడు ఒక ఎంఎల్హెచ్పి అండర్ లో ఒక 5-6 విలేజెస్ ఉన్నా కూడా వాళ్ళు అవన్నీ ఇక్కడ ఎన్ని విలేజెస్ ఉన్నాయా అనేది వాళ్ళు మ్యాప్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఒక ఎంఎల్హెచ్పిస్ కి 6 విలేజెస్ ఉన్నాయంటే ఈ 6 రాసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ 6 విలేజెస్ లో ఈదర్ 1 or 2 అనేది హై రిస్క్ విలేజ్ కింద వెళ్తాది. అది ఈ డి కాలం లో అనేది మనం రాసుకుంటాం అనమాట. ఈ డి కాలం లోని అదే అడిగారు, ఇస్ ద విలేజ్ ఆర్ అర్బన్ లొకాలిటీ హై రిస్క్ అంటే ఆమెకున్న సమ్ ఎక్స్ విలేజ్ అనేది హై రిస్క్ కాదా? ఇన్ కేస్ హై రిస్క్ అయితే ఎస్ అని పెట్టుకుంటాం, లేదా నో అని పెట్టుకుంటాం. ఇక్కడ ఈ కాలంకి వచ్చేసరికి ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉన్నారా ఆ విలేజ్ లోని మనం రాసుకుంటాం. ఇక్కడ ఇన్ కేస్ 10 హౌస్ హోల్డ్స్ ఉంటే ఈ ఎఫ్ కాలం లో 10 హౌస్ హోల్డ్స్ లో ఎంత మంది పాపులేషన్, ఇన్ కేస్ 10 into 5 ఒక 50 మెంబర్స్ ఇక్కడ ఫిగర్ లో వేసుకుంటాం, ఇక్కడ హౌస్ హోల్డ్స్ వేసుకుంటాం, ఇక్కడ ఫిగర్ లో టోటల్ పాపులేషన్ వేసుకుంటాం అనమాట. ఇక్కడ చాలా వరకు ఎంఎల్హెచ్పిస్ అయినా ఏఎన్ఎంస్ అయినా ఇక్కడ నుంచి కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో మెడికల్ ఆఫీసర్స్ గా మీరు ఇది క్లియర్ గా ఉంటే వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్పొచ్చు. ఇక్కడ ఈ జీ కాలంకి వచ్చేసరికి వల్నరబుల్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఆఫ్ వార్డ్స్ ఫర్ నాన్ హై రిస్క్ విలేజెస్. అంటే ఇప్పుడు ఒక ఎంఎల్హెచ్పికి ఒక 6 విలేజెస్ ఉంటాయి. ఆ 6 విలేజెస్ లో ఓన్లీ 2 హై రిస్క్ విలేజెస్ ఉన్నాయనుకోండి, మిగతా 4 నాన్ హై రిస్క్ విలేజెస్ ఉంటాయి. సో ఆ మిగతా 4 లో కూడా మనం ఆల్రెడీ వల్నరబుల్ పాపులేషన్ ని కొంతమంది టీబీఎంబీఏ 1.0 లోని మనం స్క్రీన్ చేసేసాం. సో ఆ 4 విలేజెస్ డేటా మాత్రమే ఇక్కడ వేస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక విలేజ్ కి వల్నరబుల్ పాపులేషన్ ఒక 100 మెంబర్స్, అంటే 1000 పాపులేషన్ లో 100 మెంబర్స్ టార్గెట్ ఇచ్చాం మేము లాస్ట్ టైం. సో ఇక్కడ అది నాన్ హై రిస్క్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంత మంది అయితే టార్గెట్ ని మేము ఇచ్చామో అక్కడ 100 మెంబర్స్ అనేది వేస్తారనమాట ఏలో. ఇక్కడ బిలోకి వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ హై రిస్క్ మాత్రమే వేస్తారు. ఇక్కడ నాన్ హై రిస్క్ వేస్తారు. బిలో ఏంటంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద హై రిస్క్. ఇప్పుడు ఇందాక చెప్పాను 6 విలేజెస్ లో 2 విలేజెస్ ఏమి హై రిస్క్. సో హై రిస్క్ లో ఉన్న టోటల్ పాపులేషన్ వాళ్ళకంటూ ఒక వల్నరబుల్ టార్గెట్ అంటూ ఉండదు. ఆ హై రిస్క్ విలేజ్ లో 3000 ఉంటే 3000, 4000 ఉంటే 4000 కంప్లీట్ పాపులేషన్ వాళ్ళ టార్గెట్ అవుతుంది అనమాట. సో అది బి కాలం. అండ్ తర్వాత ఐజే ఇవన్నీ కాలమ్స్ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం వేశారు. ఐ మీన్ ఎంఎల్హెచ్పిస్ ఆల్రెడీ వేశారు. ఈ కాంగ్రిగేట్ సెట్టింగ్స్ ఎవరైనా అంటే కాంగ్రిగేట్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మనకి ఫుట్ నోట్ లో ఉన్నది కూడా. ఏమైనా లైక్ ఆర్ఫనేజెస్ కానీ, ప్రిజన్స్ కానీ, డిస్టిట్యూట్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమున్నా కూడా మనకి ఇవన్నీ కాంగ్రిగేట్ సెట్టింగ్స్ లోకి వస్తాయి. టైప్ ఆఫ్ కాంగ్రిగేట్ సెట్టింగ్స్ ఇక్కడ రాసుకుంటారు. ఆ కాంగ్రిగేట్ సెట్టింగ్స్ లో ఉన్న పాపులేషన్ ని ఈ సి లో రాసుకుంటారు అనమాట. ఇన్ కేస్ ఇక్కడ ఒక ఐ కాలం లో ఏంటంటే ఒక హాస్టల్ ఉంది, ఆ హాస్టల్లో ఎంతమంది ఉన్నారు అనేది జే కాలం లోని మనం రాసుకోవాలి. తర్వాత కేలో ఏంటంటే వర్క్ ప్లేస్ సెట్టింగ్స్.
వర్క్ ప్లేస్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మనకి కింద ఫుట్ నోట్ లో ఇచ్చారు, ఇండస్ట్రియల్స్ యూనిట్స్ కానీ, మైన్స్ కానీ, క్వారీస్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే మనకి వర్క్ ప్లేస్ సెట్టింగ్స్ కింద వస్తాయి. ఎల్ కాలం లో ఏంటంటే ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇక్కడ టైప్ ఆఫ్ పాపులేషన్ రాస్తాము కేలో. ఎల్లో ఏంటంటే మొత్తం ఎంతమంది పాపులేషన్ ఉన్నారో అనేది రాస్తాం. సో ఇక్కడ మళ్ళీ ఎం కాలం అనేది మళ్ళీ మనకి అసలైన టార్గెట్, అసలు మీకు ఒక ఎంఎల్హెచ్పికి టార్గెట్ ఏంటా అనేది ఈ ఎం కాలం లో వస్తుంది. సో ఇక్కడ మనం ఏబిసిడి అని ఇక్కడ మనం ముందుగా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కలిపితే ఇక్కడ మనకి టోటల్ టార్గెట్ వస్తుంది అనమాట. ఏంటేంటి కలపాలి ఇక్కడ, నాన్ హై రిస్క్ లో ఉన్న వల్నరబుల్ పాపులేషన్ ప్లస్ ఈ టోటల్ పాపులేషన్ ఆఫ్ ద హై రిస్క్ ప్లస్ నెక్స్ట్ ఈ కాంగ్రిగేట్ సెట్టింగ్స్ లో ఉన్న పాపులేషన్ ప్లస్ ఈ వర్క్ ప్లేస్ సెట్టింగ్స్ లో ఉన్న పాపులేషన్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇది కంప్లీట్ గా ఆశాకి ఐ మీన్ ఆ పర్టికులర్ ఎంఎల్హెచ్పికి టార్గెట్ అన్నమాట. సో ఇది మాత్రం ఎంఎల్హెచ్పిస్ కి క్లియర్ గా అసలు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇది మాకు కంప్లీట్ గా, లాస్ట్ టైం ఏంటంటే చాలా డెత్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అనుకొని చాలా వరకు టార్గెట్ ఎవరు రీచ్ అవ్వలేకపోయారు. బట్ ఈసారి మాత్రం క్లియర్ గా మాకు టార్గెట్ అనేది మాకు ఒక 1 వీక్ లో, సో దట్ మీరు మాకు ప్రొవైడ్ చేస్తే 1 వీక్ కూడా టైం లేదు, 3 days ఉన్నది. మేము ఆల్రెడీ ఎంఎల్హెచ్పిస్ కి తీసుకొని 2 days అయిపోయింది. మీరు కొంచెం ఈ వెన్స్డే కి ఎంఎల్హెచ్పిస్ నుంచి కొంచెం మాకు అది తీసుకొని ప్రీ క్యాంపెయిన్ టార్గెట్ మాకు కొంచెం ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు ప్రొవైడ్ చేయాలి. సో ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, ఈ ఎం కాలం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ డేట్స్, ఇప్పుడు మనం ఇప్పుడు మ్యాపింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ వీక్ నుంచి డేట్స్ వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఓ కాలం లో ఏంటంటే ఎవరైతే ఈ మ్యాపింగ్ చేస్తున్నారో మోస్ట్లీ ఎంఎల్హెచ్పిస్, ఏఎన్ఎంస్, ఆశాస్ అయితే ఆశాస్, ఎవరిదైతే వాళ్ళది ఇక్కడ నెంబర్ వేయాలి, వాళ్ళ నేమ్స్ రాయాలి, కాంటాక్ట్ నెంబర్స్ కూడా వాళ్ళది ఇక్కడ రాసుకోవాలి. అట్ ద సేమ్ టైం శాంపుల్ ట్రాన్స్పోర్టేషన్, ఆశాస్ ఇన్ కేస్ ఆశాస్ చెప్పైనా ఏఎన్ఎంస్ వరకైనా యాక్చువల్లీ ఈ శాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మాకున్న గైడ్ లైన్స్ ప్రకారం ఆశా శాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ మస్ట్ అండ్ షుడ్ గా చేయాల్సిందే. లాస్ట్ టైం చాలా ఇష్యూస్ వచ్చినాయి, బట్ ఈసారి మాత్రం అవి అగ్రీ చేయరు ఇంకా స్టేట్ వాళ్ళు. సో చాలా స్ట్రిక్ట్ గా ఈసారి మాత్రం ఆశాస్ కి చెప్పండి, ఆశాస్ మస్ట్ అండ్ షుడ్ గా శాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలి. ఈ పీ కాలం లోని ఆ విలేజ్ కి ఆశాని ముందుగానే మీరు మ్యాప్ చేసుకొని, సో దట్ ఈసారి ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా వాళ్ళ యొక్క నేమ్ అండ్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ని ముందుగానే ఇక్కడ రాసుకొని మాకు సెండ్ చేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు హ్యాండిల్డ్ ఎక్స్రేస్, ఇప్పుడు స్క్రీనింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక టార్గెట్ వచ్చింది ఎం కాలం లో, ఒక ఆశ ఇప్పుడు ఒక విలేజ్ కి ఒక 3000 మెంబర్స్ టార్గెట్ వచ్చిందంటే ఆ 3000 మెంబర్స్ కి మీరు ఎక్స్రే అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఎంఎల్హెచ్పిస్ ని మీ దగ్గర పిలిచి విలేజ్ వైజ్ మేమైతే పిహెచ్సి వరకు మేము ఏంటి ఎక్స్రే అనేది మేము సెండ్ చేస్తాం. బట్ పిహెచ్సి నుంచి మీరు ఎఫ్టిపి వ్యాన్ ని యూజ్ చేసుకుంటారు, ఆర్ఎల్స్ ఇక్కడ మేము సిరస్పల్ లో ఏం చేసామంటే లోకల్ లీడర్స్ ని అక్కడ మెడికల్ ఆఫీసర్ మాట్లాడి లోకల్ లీడర్స్ ద్వారా హెల్ప్ తీసుకొని, సో దట్ మొబిలైజేషన్ ఆ ఫీల్డ్ వరకు మొబిలైజేషన్ అనేది మీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో పిహెచ్సికి వచ్చిన ఎక్స్రేని మీరు హెల్త్ హెచ్డబ్ల్యూసి వైజ్ అంటే వాళ్ళ యొక్క సచివాలయం వైజ్ మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట, ఏ డేట్స్ లో చేస్తారు అండ్ ఎక్కడ ఏ సైట్ లో కూడా మీరు చేస్తారు అనేది మీరు ప్రయర్ గా ప్లాన్ చేసుకొని మాకు యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ క్యూ కాలం లోని ఏంటంటే సైట్ ప్లాన్ ఫర్ ఎక్స్రే అంటే మొబైల్ యూనిటా లేకపోతే పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీ, ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీ, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ ఆ ఒక ఫెసిలిటీ నేమ్ ఇక్కడ రాస్తారన్నమాట. ఆర్ లో ఏంటంటే మోడ్ ఆఫ్ మొబిలైజేషన్, మోస్ట్లీ ఎఫ్టిపి వ్యాన్స్ ని యూజ్ చేసుకోండి, లేకపోతే మీ లోకల్ లీడర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళని కన్సర్న్ గా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అట్లీస్ట్ ఆ మొబిలైజేషన్ వరకైనా ఏదైనా హైర్డ్ వెహికల్ ఆర్ఎల్స్ మీ దగ్గర ఏ వెహికల్ ద్వారా అయినా ఎక్స్రే అనేది మీరు పిహెచ్సి లో అయినా ప్లాన్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ విలేజ్ హెల్త్ సెంటర్స్ అక్కడ అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అబ్నార్మల్ గా ఉన్న వాళ్ళందరికీ మనం నాట్ ఫెసిలిటీ, సో డెఫినెట్లీ నాట్ ఫెసిలిటీ అనేది ఇక్కడ మనం పిహెచ్సిస్ లోనే చేస్తున్నాం కాబట్టి అది పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీ, ఆ పిహెచ్సి నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఇది ఎంఎల్హెచ్పిస్ ఫార్మాట్ అనమాట. ఎంఎల్హెచ్పిస్ ఫార్మాట్ క్లియర్ గా ఉన్నదా సార్ అండ్ మ్యామ్? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం ఈ ఆశాలు ట్రాన్స్పోర్టేషన్ కోసం కొంచెం స్ట్రిక్ట్ గా మీరు గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఓకే సార్. శాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ చేయమని కొంతమంది చెప్తున్నారు ఆశాలు.
అందుకు వాళ్ళకి ఒకసారి సార్ ఆ గైడ్ లైన్స్ నేను ఈ రోజే ఈ ఫార్మాట్స్ తో పాటు మెడికల్ ఆఫీసర్స్ గ్రూప్ లో మేము షేర్ చేస్తాం సార్. వాళ్ళకి ఆ పాయింట్ మీరు కొంచెం అది హైలైట్ చేసి మీరు చూపించేసేయండి సార్. ఓకే మేడం. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, ఈ ఎక్స్రే అనేది అవును సార్. అది మొత్తం పాపులేషన్ కంటే కొంచెం కష్టం అవుతుంది మేడం అది. అంటే ప్రాక్టికల్గా అది అవును సార్, ప్రాక్టికల్ గా 100% అంటూ కష్టమే. బట్ మీకు మేము ఏంటంటే ఇప్పుడు సిరస్పల్లో ఏం చేసామంటే కంటిన్యూస్ గా ఎక్స్రేని మేము 30 days అక్కడే ఉంచేసాం అనమాట. సో బట్ మాకు స్టేట్ వాళ్ళు మాకు రీసెంట్ గా చెప్పింది ఏంటంటే ఒక వీక్ లోని ఎంత కవర్ చేస్తే అంత, ఎంత సాచురేట్ అంటే పర్ డే మ్యాక్స్ 100 ఎక్స్రేస్ సార్ దాని కెపాసిటీ. సో మోస్ట్లీ మేము 100% చేయమనట్లేదు, బట్ హై రిస్క్ విలేజెస్ ఫస్ట్ మీరు మనం టార్గెట్ కింద తీసుకోవాలి. తర్వాత ఈ వల్నరబుల్ పాపులేషన్ నాన్ హై రిస్క్ లో. సో హై రిస్క్ లోని మీకున్న 1 week or 2 weeks టైంలో ఎంత మాక్సిమం మీరు చేస్తే, అండ్ దెన్ లోకల్ లీడర్స్ ని బాగా యూజ్ చేసుకోమని చెప్పారు సార్. సో దట్ మనం చెప్పేది కొంతవరకు రీచ్ అవుతుంది, బట్ ఆ లోకల్ లీడర్స్ తో మనం ముందుగానే చెప్తే అట్లీస్ట్ ఒక 10% బెటర్ గా జరగచ్చు సార్. సో ఈసారి మాత్రం కొంచెం ఈ ఐఈసి ఆర్ఎల్స్ ఈ ప్రీ క్యాంపెయిన్ గా ముందుగానే మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ముందుగానే మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి. నేను 100% అయితే జరిగిపోవాలి అనట్లేదు, బట్ అట్లీస్ట్ హై రిస్క్ పాపులేషన్ వరకైనా ఎంత వరకు కవర్ అయితే అంతవరకు సార్ 100 days లో. ఓకే ఓకే మేడం. మేడం శ్రావణ మేడం, నేను డాక్టర్ తరుణి. మ్యామ్ చెప్పండి మ్యామ్. మీరు ఎంఎల్హెచ్పి ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఏ కాలంలో వాళ్ళకి రిఫ్లెక్ట్ అయిన నెంబర్ రాస్తారు? ఎస్ మ్యామ్. మరి ఏ బి కాలంలో కాలంలో మ్యామ్ ఇప్పుడు ఒక ఎంఎల్హెచ్పికి 6 villages ఉన్నాయి అనుకోండి మ్యామ్. ఎస్ మ్యామ్, అంటే నాకు అర్థమైంది. బట్ ఇఫ్ అట్ ఆల్ ఆ ఎంఎల్హెచ్పికి హై రిస్క్ గ్రూప్ లేకపోతే షీ కెన్ కీప్ దేర్ 0 కదా, నిల్ గాని. ఎస్ మ్యామ్ 0 అని పెట్టచ్చు మ్యామ్. బి కాలంలో 0 నిల్ పెట్టొచ్చు. పెట్టచ్చు మ్యామ్. ఎస్ అదే మేడం నా డౌట్. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు పిహెచ్సి స్టాఫ్ ని మేము మెయిన్ గా జాయిన్ అవ్వమన్నది ఈ ఫార్మాట్ కోసం. ఇది పిహెచ్సి లెవెల్లోని ఎంఎల్హెచ్పిస్ నుంచి ఆ ఫార్మాట్స్ అనేవి మీరు ఈ 1-2 days లో మీరు వాళ్ళని ఫిల్ చేయించి తీసుకున్నట్టయితే పిహెచ్సి లెవెల్లోని ఎవరొకరి లాస్ట్ టైం ఏంటంటే అసలు పిహెచ్సి స్టాఫ్ కి ఎవరికి కూడా చాలా వరకు ఐడియా లేదు. స్టేట్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎవరు వాళ్ళు ఆన్సర్ చేసే స్టేజ్ లో లేరు. బట్ ఈసారి మేక్ షూర్ ఒక నోడల్ పర్సన్ ఒక్కొక్క పిహెచ్సి నుంచి, సో దట్ ఎవ్రీ రివ్యూ మీటింగ్ లో ఈ టీబీఎంబీఏ కోసం అడిగేటట్టు మీరు ఒక పిహెచ్సి లెవెల్లో ఒక నోడల్ ఆఫీసర్ ని మస్ట్ అండ్ షుడ్ గా ఈ టీబీఎంబీఏ 2.0 లోని కంపల్సరీగా పెట్టాలి. వాళ్ళు ఈ ఫార్మాట్ ఈదర్ ఎంపీహెచ్ఓ కానీ ఎవరైతే బెటర్ గా పర్ఫామ్ చేయగలరు వాళ్ళని పెట్టి ఈ ఫార్మాట్ అనేది పిహెచ్సి లెవెల్లోని మీరు మాకు సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ పిహెచ్సి లెవెల్ ఏంటంటే ఇప్పుడు ఆశాస్ ఇండివిజువల్ వైజ్ వేస్తారు, ఎంఎల్హెచ్పిస్ విలేజ్ వైజ్ వేస్తారు, మీరు సబ్ సెంటర్ వైజ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైజ్ ఆర్ సబ్ సెంటర్ వైజ్ మీరు ఇవి ఫార్మాట్ అంతా వేసి ఇస్తారనమాట. మీరు ఇక్కడ డి కాలం ఏంటంటే అక్కడ ఉన్న ఎంఎల్హెచ్పిని ఆర్ఎల్స్ ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి ఉంటే ఎంఎల్హెచ్పి, ఇప్పుడు యూపీహెచ్సిస్ లో ఏఎన్ఎం ని వాళ్ళని ట్యాగ్ చేయాలన్నమాట డిలోని. ఆ పర్టికులర్ సబ్ సెంటర్ కి హెడ్ ఎవరైతే సిహెచ్ఓ ఉన్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ ఇంకా మిగతా ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇక్కడ ఇంకా మీకు ఇంకేమి ఈ ఫార్మాట్ లోని మీరు ఇక్కడ డౌట్ పడాల్సింది అయితే ఇంకేం లేదు. ఏదైతే ఎంఎల్హెచ్పిస్ ఇచ్చారో సబ్ సెంటర్ వైజ్ మీరు అదే టోటల్ ని ఇక్కడ ఈ సబ్ సెంటర్ వైజ్ మీరు వేసుకుంటారు. సో మేక్ షూర్ ఎవరో ఒక్కరు మాత్రం డెఫినెట్లీ ఈ యొక్క మాకు ఫార్మాట్ పిహెచ్సి లెవెల్ నుంచి మాకు రావాలి. లాస్ట్ టైం అయితే అసలు ఎవరు చాలా తక్కువ పిహెచ్సిస్ మాత్రమే మాకు ఇచ్చారు. బట్ ఈసారి మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా మాకు ఈ వెన్స్డే ఆర్ థర్స్డే లోపు మాకు ఈ ఫార్మాట్ అనేది ఎగ్జాక్ట్ పాపులేషన్, సో దట్ మళ్ళా డెత్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మిస్టేక్స్ లేకుండా ఎగ్జాక్ట్ పాపులేషన్ మాకు ఇది ఇస్తేనే గానీ మేము బ్లాక్ లెవెల్లో వేసుకోలేమన్నమాట. మీకు ఈ లెవెల్ పిహెచ్సిలో కానీ ఏమి డౌట్స్ ఉన్నా కన్సర్న్ ఎస్టీఎస్ ఆర్ ఎల్స్ ఎస్టీఎల్ఎస్ లేకపోతే మేమైనా ఎప్పటికీ అవైలబుల్ గానే ఉంటాము. సో డౌట్స్ ఏమైనా ఉంటే మాకు కాల్ చేసి అడగచ్చు. ఇది